बंजारा आज वारम रोज रहती ये वेदिका पर चलो हमारे गीत नायक साहब रहे, सत्यवती भाई रहे, सीताराम नायक साहब हर एक मन क्या से यूनिवर्सिटी में भाई कुछ बातें करे सको अन वेदिका पर चलो भाई से हम एक वारम रोज थी ఖచ్చితంగా आपण गौर भाई तरफुना आपण सेन शांति रखाणु आपण कुलमे आती एससी आती काना को कूड़ कुट्रा करे सको इंदे सेन आपण बात आती कोनी आपण संगी भाव देखतानी इंदिरा पार्क मीटिंग हाल कर हम एक बार में थी हमसे तर्जमा बर्जमा पड़ रहे पण आज मीटिंग एन आय कौन जो नायकुलु మా नाम काय नोनी आज स्टेज पर चलो राजकीय नायकुలు కాకుండా आज मीटिंग एन आया कौन को अब चलो एमएलए रहो दूसरे मन के वो आया स्टेज पर चेंज हो मन क्या सर्व प्रयत्नालु व्हाट्सएप या मैसेज घाले लो अत बीआरएस कर रही बीजेपी कर रही अरे भाई मैं गौरव बेटी का बड़ी मीटिंग है नहीं अत बीआरएस पार्टी को नहीं आज गौरव बेटी का बड़ी स्टैंड हुई का बड़ी आज మా జాతిలార్ మా చూకం కేతాని ఇందులో एक संदेशం देनु कन आज वेदिका पट्टी है मैं मनस्फूर्ति केसु आज एससी रिजर्वेशन है तो कविता एमपी करते रहती सत्यवती भाई मिनिस्टर करते रहती डीडी नायक साहब आईपीएस करते तो सासी को नहीं आज तम एमएलए ले दो सदा ये जाते भिक्षा हरते गाड़ू आज तम आज तुझ पार्टी आती रेवासु आज वेदिका भी हम एकच केसु गौर छू काबट्टी एमएलए भी गौर छू काबट्टी पार्लियामेंट एटा एमएलए में उस गौर जाते तो ये आवड़ी गुमरिया वो पार्लियामेंट ब्यास माते कत्तुकोनी काबट्टी वो लोई मा जीव्याचा काबट्टी मैं ఖచ్చితంగా మా గోరేవాసు కట్టలకి ఇబ్బంది వ్యక్తి ఆపదతి సాపదతి కట్టాడు जानती भी लड़नो का ना आज वेदिका समक्षंगा आज ये वेदिका पर आई पण इसे आता पार्टी गीटिल कोनी पार्टी सादा देख लिया पार्टी तो हमारी पार्टी आवाते कर लिया पण ఈ వేదిక कोनी కాబట్టి ఇంత ఉదతే बात केसु रेड्डी नायक साहब एक आशा काम केला तो आपण गौर भाई कट्ट ओट झाला तो 56 నుంచి 60 సీట్లు గెలుచుకోతో ఎస్టీ జైర్ అవసరం చేయని మూడు గెలుచుకోతే ఖచ్చితంగా గౌర్ భాई तो मुद्रा गुद्दतो तवसे एमएलए एक कोणाची आज हमारा जी मेलकोनु आज एक वेणु एक होतो बिड्डा तो ఖచ్చితంగా हमाद अधिकार लावाडाचा पण రెడ్డి నాయక్ సాబ్ కోసం ఓన్లీ గోరెన్ కొట్లాడే అంటే లంబడోలే కొట్లాడే పని కాదు ఎవరెవరైతే మీరు ఎమ్మెల్యేలు అయినో ఎందుకంటే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రావాలంటే ఖచ్చితంగా మా లంబడోల ఓట్లతోనే 60 సీట్లు గెలుస్తాం రాబాయి దాంట్లో డౌట్ లేదు ఎట్లయితే పెద్దలు రెడ్డి నాయక్ సాబ్ చెప్పినట్టు మనం వచ్చినోళ్ళమే కాదు మేము జిల్లాల వారీగా బ్రహ్మాండంగా చేస్తాం సభ పెట్టి రోజు ఒక ఇసుక రవ్వంతా ఇసుక వేస్తే రాంటే జనమంతా కలిసి పెద్ద సభలు పెట్టగలం కానీ ఇవాళ ఇందిరా పార్క్ లో పెట్టింది ఒకటే మాట ఈడు పీకేస్తాం వాడ పీకేస్తాం ఇది చేస్తాం కాదు ఎవరేం చేయలేరు అయినా మనం అప్రమత్తంగా ఉండాలి మనం ఐక్యంగా ఉండాలి మన జాతి కొరకు మనం ఏకం కావాలి ఇక్కడ మేము వేదిక మీద ఉండేటోళ్ళమే కాదు ఉద్యోగాలు ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి అంటే యువతి వాటి కార్యక్రమం సక్సెస్ కావడానికి ఉద్యోగ సంఘాల వాళ్ళు యువకులు యూనివర్సిటీ పిల్లలు చాలా మంది వెనుకొని ఎంతో ప్రోత్సాహం తెలిపిండ్రు కొంతమంది అయితే అక్క మేము రాలేం గాని మేము మన జాతి వెన్నంటే ఉన్నామని చెప్పి ఉన్నారు కాబట్టి మీరు మీ నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే దగ్గర వెళ్ళండి అయ్యా లంబడోల ఓట్లు కావాలంటే మీరు కూడా కులం కాకుండా మీరు కొట్లాడితేనే రేపు మళ్ళా మా లంబడో తండకు రావాలని ఈ ప్రశ్న మాత్రం మర్చిపోకుండా అడగాలని మీ అందరికి జ్ఞాపకం చేస్తా ఉన్నాం అట్లా ఎందుకంటే ఏదున్నా అల్టిమేట్ గా రాజకీయం ఓట్లు అంటేనే లంబడోలు గుర్తొస్తారు అన్ని రకాల పనులు గుర్తొస్తాయి అన్ని గుర్తొస్తాయి కానీ జాతిలోంచి తీసేస్తా ఉన్నప్పుడు ఎవరైతే అనుకుంటూ దాచుకుంటున్నారో అయ్యా ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి తెలియవస్తా ఉన్నా కాబట్టి ఇవాటి ఇందిరా పార్క్ సమక్షంలో నిర్వహించిన మా విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా మనస్ఫూర్తి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై సేవలాల్. మిత్రులారా మనకి ఇచ్చినటువంటి సమయం దయచేసి అన్యత భావించవద్దు. ఇక్కడ ఉండేటువంటి ఒక టీచర్ సంఘం ఇంకొక సేవలాల్ సంఘం ఇద్దరు ఉన్నారు. సంజయ్ కూడా బయటకు వచ్చి వీళ్ళిద్దరు మాట్లాడి ఒక్క నిమిషం టీచర్ సంఘం వీళ్ళిద్దరు దయచేసి ఆగండి. ఉన్న సమయం లేదు. నేను ఇంకా ఏం మాట్లాడలే, మీకు అసలు సమాచారమే ఇవ్వలే. ఒక పుస్తకం ఉంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నేను ముందే చెప్పా అంబేద్కర్ సిద్ధాంతం మీదనే మేము 3 అంశాల మీదే మీటింగ్ పెట్టుకున్నాం.
ఆవేశంతో ఎవరన్నా వాని విని పేరు తీసుకున్నా దయచేసి దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ మీతో చెప్పిన ఈ 3 విషయాల్లో మేమే సాధించుకోవాలో అది సాధించుకుంటాం. మా మీద ఇప్పటికే 2 సార్లు హైకోర్టులో పిటిషన్స్ వేశారు. 2016లో వేశారు, 2018లో వేశారు. నాలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడితే వీనొక్కరిని చంపేస్తే అయితే నేనొక్కరిని చంపేస్తే జాతి ఎవడు చదువుకోలేదు, ఎవడు మాట్లాడాడు, ఏం లేదా, ఏం పిచ్చి ఏం మాటలు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మనం ఒక బాధ అనిపిస్తుంది కదా.